ఎలా ఉంటుందని ఆలోచించాం. ఆలస్యం అవుతుందన్నారు. ఒక్క మొక్కకు రసాయన ఎరువులేస్తే తల పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది అని చాలా కంప్లైంట్స్ చెప్తారు. ఇది చేయడం వల్ల సమయం ఆదా అవుతుందా, లేబర్ కాస్ట్ ఆదా అవుతుందా? మేము ఇన్ టైంలో పని చేసుకోవచ్చు. అరటి వల్ల ఒక్కకు ఇబ్బంది, పొడవుగా పోతుందని ఒక వరుస వదిలి ఒక వరుసలో అరటి వేశాను. చూస్తే ఇది 2 సంవత్సరాల 3 నెలల మొక్క అని ఎవరు చెప్పరు. ఇది సాధారణంగా 3 సంవత్సరాలు పైబడిన మొక్క అంటారు. దీని 5-3 లీటర్ల నీటికి కలిపి ఉంచి మొక్కకు ఇస్తుపోతే మొక్క బాగా పెరుగుతాయి. మొక్కల గ్రోత్ అయినా దిగుబడి అయినా అన్నీ అనుకూలిస్తాయి. ప్రతి రైతు దీన్ని వాడితే ఏ నష్టమూ లేదని చెప్పగలను. నా పేరు రుద్రేష. మా సొంత ఊరు అరకెరే. రాసాయనిక ఇక్కడ మా అత్తగారి పొలంలో ఒక్క తోట వేశాను. మొదట ఒక్క నాటినప్పుడు ఇది వరి పొలం కాబట్టి నేల చాలా గట్టిగా ఉండేది. చూసినప్పుడు డాక్టర్ సాయిల్ వేస్తే నేల మెత్తబడుతుందని, వానపాములు వెలుగుతాయని తెలుసుకున్నాను. నేను డాక్టర్ సాయిను ఒకసారి వాడాను. ఆ తర్వాత డాక్టర్ సార్ డాక్టర్ సాయిల్ స్లర్రీలను 2-3 సార్లు చేసి దాన్ని వెంచురీ ద్వారా నేను ప్రతి మొక్కకు అలా చేయడం వల్ల భూమి మెత్తబడింది. మొక్కలు చాలా బాగా పెరిగాయి. సంవత్సరాల 3 నెలల మొక్క అని అనరు, సాధారణంగా 3 సంవత్సరాలు దాటిన మొక్క అంటారు. డాక్టర్ సాయిల్ గురించి చెప్తుంది. దీన్ని 4 లీటర్లకు మిక్స్ చేయాలి. ఇది 5 లీటర్ల క్యాన్ ఎటు 500 పడుతుంది. దీన్ని 5 లీటర్ల నీటిలో కలిపి ప్రతి మొక్కకు 1 లీటరు ఇస్తూ పోతే మొక్కలు బాగా పెరుగుతాయి. మొక్కల గ్రోత్ అయినా దిగుబడి అయినా ప్రతి రైతు దీన్ని వాడితే ఏ నష్టము లేదని చెప్పగలను. తలకుళ్ళిపోతుందని, ఇది పోతుందని చాలా కంప్లైంట్స్ చెప్తారు. ఇది వేస్తే మొక్కలు లైఫ్ టైం బాగుంటాయి, దిగుబడి బాగా వస్తుందనే ఉద్దేశంతో చేశాను. ఒక వరుస వదిలో నేను అరటి వేశాను. ఆ భూమి సారవంతం అవ్వాలంటే అది 2-3 స్లర్రీస్ డాక్టర్ సాయిల్ వేశాను. 2 సార్లు డాక్టర్ సాయిల్ వేశాను. మొదట్లో భూమి సాయిల్ పెంచక ముందు అంత రాళ్ళుగా ఉండేది. ఒక గుణపం దిగట్లేదు. ఇప్పుడు చేత్తోనే సులభంగా తీయొచ్చు. అలా ఉంది. మెత్తగా అయ్యింది, స్మూత్ గా అయ్యింది. వస్తే అందరూ చాలా బాగుందని చెప్తారు. ఏంటి మీ మొక్కలు ఎంత బాగున్నాయో అంటారు. అందరూ చాలా బాగుందని మెచ్చుకున్నారు. మొత్తం మీద చాలా బాగున్నాయని ఈ మధ్య చెప్పారు. కూలీల కొరత, వాళ్ళు దొరకడం కూడా తక్కువ కాబట్టి నేను మొక్కల కన్నింటికి డాక్టర్ సాయిల్ వేయడానికి కానీ కూలీలతో పని జరగడం కష్టంగా ఉండేది. అందుకోసం నేను ఏం చేశానప్పుడు వెంచూరి చేయవచ్చని నాకు అనుభవంలోకి వచ్చింది. అందువల్ల నేను జీవామృతాన్ని ఈ డ్రమ్ లో రెడీ చేసి పెట్టుకుంటాను. డ్రమ్ లో రెడీ చేసుకుని ఈ జల్లెడ ద్వారా వడకట్టి దీనిలో ప్రతి ఒక్క మొక్క కూడా వేస్తాను. డాక్టర్ సాయిల్ కూడా అంతే. డాక్టర్ సాయిల్ కూడా ఈ డ్రమ్ములోకి వేసి శుభ్రంగా కలియబెట్టి ఆ వెంచూరి ద్వారా ప్రతి మొక్కకు ఇస్తున్నాను. కేవలం 2 వెళ్తుంది. కేవలం 2 గంటలు కూలీలుంటే ఆ రోజంతా పట్టేది. ప్రతిరోజు కావాలంటే మనం వాళ్ళతో పాటు ఉండాల్సి వచ్చేది. ఈ ఒక 600 మొక్కలు ఉన్నాయి, ఒక 2 కావాల్సి వచ్చేది. వెంచూరి ద్వారా 1 గంట 2 గంటల్లో ప్రతి ఒక్కకు మనం పరిపూర్ణంగా అందించవచ్చు. ఏది వేస్ట్ అవ్వకుండా. దీన్ని చేయడం వల్ల టైం ఆదా అవుతుంది, లేబర్ కాస్ట్ ఆదా అవుతుంది. ఆ తర్వాత లేబర్ మన టైంకి దొరకరు. ఈ టైంలో మనం పని చేసుకోవచ్చు. ఇప్పటి సిచ్యువేషన్ కి ప్రతి ఒక్క రైతు దీన్ని వెంచూరి చేసుకోవడం వల్ల అనుకూలంగా ఉంటుందని నేను ఈ విధంగా చెప్తున్నాను.